హలో అండి. నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. నేను ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో వాట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి, టాబ్లెట్స్ ఏది తీసుకోవాలి, అండ్ దెన్ స్కాన్స్ ఏ టైప్ ఆఫ్ స్కాన్స్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనమాట. సో, జనరల్లీ ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అట్లా డివైడ్ చేస్తారనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 మంత్స్. అండ్ దెన్ ఫోర్త్ మంత్ టు సిక్స్త్ మంత్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. అండ్ దెన్ సెవెంత్ మంత్ టు నైన్త్ మంత్‌ని థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. సో, యూజువల్‌గా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మీరు జనరల్‌గా పేషెంట్స్‌కి ఎక్కువ వామిటింగ్ ఉంటదనమాట ఫస్ట్ ట్రైమిస్టర్‌లో. సో, మీకు ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ అనేది టాబ్లెట్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, అండ్ దెన్ లైక్ ఐయూఐ ప్రెగ్నెన్సీ అనుకోండి, మీకు కొన్ని ఎక్స్‌ట్రా మెడికేషన్స్ ఉంటాయన్నమాట. సో, అది మీరు కరెక్ట్‌గా మీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం కంటిన్యూయస్‌గా వాడాలి. సో, అండ్ దెన్ మీకు వామిటింగ్ ఎక్కువ ఉంటే మీకు కొన్ని వామిటింగ్ కంట్రోలింగ్ మెడికేషన్స్ కూడా ఇస్తారనమాట. సో, అది కూడా మీరు వాడొచ్చు. మీకు వామిటింగ్ ఎక్కువ ఉంటే మేబీ మీరు అడ్మిట్ అయ్యి సెలైన్ అని పెట్టుకోవచ్చు. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ అనేది ఫోలిక్ యాసిడ్ అనేది మీరు ఖచ్చితంగా వాడాలి. టిల్ డెలివరీ తన వాడాలి. అండ్ దెన్ ఫుడ్ యూజువల్లీ ఫస్ట్ 3 మంత్స్ అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండవు బికాస్ ఆఫ్ వామిటింగ్. సో, మీరు హెల్తీ ఫుడ్ అంటే మేబీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అదన్నీ తీసుకోండి. వామిటింగ్ ఉన్నప్పుడు కొంచెం డ్రై ఫుడ్ అంటే బిస్కెట్స్, రస్క్ అట్లా తీసుకోండి. సో, ఫస్ట్ 3 మంత్స్‌లో ఎక్కువ మీరు డైట్ మీద కాన్సంట్రేట్ చేయాలంత అవసరం లేదు. బికాస్ ఆఫ్ వామిటింగ్ మీకు తీసుకోవడానికి కూడా కొంచెం కష్టం అనిపిస్తది. సో, ఇన్ జనరల్ మీరు ప్రెగ్నెన్సీలో హెల్తీ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, హెల్తీ ఫుడ్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ స్కాన్. సో, ఫస్ట్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాయి. బీటా ఎస్‌హెచ్‌జీ పాజిటివ్ వచ్చాయనుకోండి. మేబీ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మీరు వెళ్లి స్కాన్ చేసుకోవాలి. స్కాన్‌లో బేబీ ఎక్కడ ఉన్నాయి? గర్భసంచిలో ఉందా? కాదు సైడ్‌లో ఉందా? అనేది చూసుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ప్రెగ్నెన్సీలో ఉంటే సింగిల్ బేబీయా? 2 బేబీయా? ఇదని మొత్తం చూసుకోవాలనమాట. నెక్స్ట్ మీకు ఫస్ట్ 3 మంత్స్‌లో ఆల్మోస్ట్ 12 వీక్స్‌లో మీకు ఇంకొక స్కాన్ ఉంటది. దట్ ఈస్ ఎన్‌టీ స్కాన్. ఎన్‌టీ స్కాన్‌లో మీకు కొన్ని జెనెటికల్ పారామీటర్స్ కూడా చూస్తారనమాట. అంటే న్యూకల్ థిక్‌నెస్, హార్ట్ ఎలా ఉంది అదన్నీ మొత్తం చూస్తారనమాట. సో, అది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దాని తర్వాత మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది? షుగర్ ఎలా ఉంది? థైరాయిడ్ ఎలా ఉంది? అది చూస్తారు. దెన్ 12థ్ వీక్‌లో డబుల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ దెన్ మీకు ఫోర్త్, ఫిఫ్త్ మంత్ నుంచి ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ అనేది స్టార్ట్ అవుతది. దాంతో పాటు కొన్ని ఐవీఎఫ్ మెడికేషన్స్ ఐయూఐ మెడికేషన్స్ కూడా మీరు కంటిన్యూ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇయర్లీ టీఫా అనేది 18 వీక్స్‌లో చేస్తారు. లైక్ మీరు 22 వీక్స్‌లో లేట్ టీఫా కూడా చేసుకోవచ్చు. ఆ టీఫాలో మొత్తం చూస్తారనమాట. బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయి? హెడ్, ఫేస్, లింబ్స్, హార్ట్, కిడ్నీ ఎలా ఉంది అని మొత్తం చూస్తారనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు నేను ఆల్రెడీ ముందు చెప్పినలాగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ దెన్ రోజుకి వాకింగ్ కూడా వెళ్ళండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు థర్డ్ ట్రైమిస్టర్ వస్తే మీకు కొన్ని గ్రోత్ స్కాన్ చేస్తారు. గ్రోత్ స్కాన్‌లో బేబీ ఎలా గ్రో అవుతుంది? మంచిగా గ్రో అవుతుందా? అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు బాగున్నాయా? అదన్నీ హార్ట్ బీట్ బాగుందా? అదన్నీ మొత్తం చూస్తారనమాట. అండ్ దెన్ బేబీ వెయిట్ మనకి థర్డ్ ట్రైమిస్టర్ నుంచే స్టార్ట్ అవుతదనమాట. బేబీ వెయిట్ ఎంత గెయిన్ అవుతుంది అనేది మనకి అంటే సెవెంత్ మంత్ నుంచి చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తది. మనకు తెలుస్తది కూడా. సో, అది చూస్తారనమాట. సో, మీరు థర్డ్ ట్రైమిస్టర్‌లో కూడా బేసికల్లీ హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేది మీరు డెలివరీ తన కంటిన్యూ చేసుకోండి. సో, ఇదే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మీకు ఇవ్వాలని అనుకున్నాను. ఐ థింక్ ఐ హావ్ గివెన్ ఆల్సో టు అన్ ఎక్స్‌టెంట్. ఇఫ్ ఎనీ డౌట్ ఈస్ దేర్, పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ టు యువర్ క్వెషన్స్, ఆన్సర్ టు యువర్ క్వెషన్స్. థాంక్ యూ.